యంగ్ అంటే మీరు కూతురు వయసు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి కొంచెం ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి కానీ ఫిట్నెస్ పరంగా అండ్ అట్లాగే అట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ పరంగా మీరు ఏమైనా చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తారు? నేను చెప్తాను, అతిగా తినకండి, వర్కౌట్ చేయండి, హెల్తీగా ఉండండి, అండ్ హ్యాపీగా ఉండండి. ధైర్యం కాన్ఫిడెన్స్ గురించి వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా మీకు? ధైర్యం అంటే నేను ఇవే చెప్తాను, ఎవరిని మోసం చేయాలని ట్రై చేయకండి. ఇప్పుడు నువ్వు ఒకరిని మోసం చేస్తున్నావంటే నీకు నువ్వు కుంగిపోతున్నట్టే లెక్క అది. ఇప్పుడు నువ్వు ఒకరు మోసం చేసినప్పుడు మనం మనసులో ఫీల్ అవుతుంటాం, వాళ్ళని మోసం చేసాము, అది మనిషిని కుంగతీస్తుంది ఎప్పుడు కూడా. సో ఎవరిని ఎప్పుడు మోసం చేయొద్దని మాత్రమైతే చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలీదు, మనిషి డల్ అవుతున్నారు అనుకుంటారు కదా. ఎందుకు డల్ అవుతారంటే మనం తప్పు చేసాము అనేది మనసులో ఎవరైనా ఫీల్ అవుతూ వాళ్ళని మోసం చేసామని కానీ మనసులో మనం ఫీల్ అవుతూ ఉంటే మనిషిలో కళ తప్పిపోతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఎవరికన్నా తర్వాత, ఇప్పుడు దీని తర్వాత సో అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అట్లా కొంతమంది డల్ అయిపోతారు, కొంతమంది మొహంలో కళ తప్పి ఏదో డల్గా అట్లా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి అవే ప్రాబ్లమ్స్ వాళ్ళకి. చూడండి ఖచ్చితంగా నేను ఇవే చెప్తాను, మెయిన్గా అదే చెప్తాను. చీటింగ్ అన్నది అస్సలు ఎప్పుడు కూడా మైండ్లోకి రావద్దు. చేతనైతే నలుగురికి హెల్ప్ చేయండి, లేదు మీకు అది చేత కాలేదంటే ఓకే ఫైన్, బట్ మోసం చేయొద్దు అని చెప్తా. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ అండి, ఎప్పుడన్నా కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే మణిచందనస్ క్యారెక్టర్స్ లేదా సినిమా అంతా కూడా చూసుకుంటే కనుక వన్ స్పాట్ ఇది ఉండకుండా ఉంటే బాగుంటుంది అది అనిపించేది ఏమన్నా ఉందా మీకు? మీ లైఫ్లో కానీ మీ ఫిలిం లైఫ్లో కానీ ఈ యొక్క బ్లాక్ మార్క్ ఉండకుండా బాగుంటాయి, లేదా ఇది నేను వేరేగా చేసి ఉంటే బాగుంటుంది అట్లాంటిది ఏమన్నా ఉందా? ఏమీ లేదండి. నో రిగ్రెట్స్ అట్ ఆల్? అసలు నథింగ్, అసలు గుర్తు కూడా రావట్లేదు, అంటే లేవు అసలు. రైట్. కెరీర్ పరంగా నేను హ్యాపీ, పర్సనల్ లైఫ్ పరంగా కూడా నేను హ్యాపీ. సో ఎక్కడా నాకు అట్లాంటి బ్లాక్ ప్రతి ఒక్కరు కూడా అమ్మాయి చాలా మంచిది, అమ్మాయి చాలా డీసెంట్గా ఉంటుంది, అమ్మాయి పద్ధతి. మా నైబర్స్ అందరూ అంటారు అసలు సినిమా అమ్మాయివేనా నువ్వు, ఎవరితో కూర్చుంటే ఫ్యామిలీ మెంబర్స్లా కలిసిపోతావు. అండ్ సో నాకు ఎక్కడా కూడా నాకు ఎక్కడ ఇది మార్క్ అనేది ఏం లేదు. సో అందరితో కలిసిపోతా, చిన్నోళ్ళతో కలిసిపోతా, పెద్దవాళ్ళతో కలిసిపోతాను, ఎవరితో అయినా కలిసిపోతా. వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళతో నేను ఫాలో అయిపోతూ ఉంటా. Like and subscribe Eagle Media Works.